రాష్ట్రంలో రేషన్ సరఫరా వాహనాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిర్వాహకులంతా తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. మొత్తం దాదాపు 10,000 మందికి పైగా ఈ వెహికల్ నిర్వాహకులు ఉన్నారు. ఒక్కసారిగా వీళ్ళంతా రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఏర్పడింది. రాజమండ్రిలో అయితే మొత్తం జిల్లా కలెక్టరేట్ దగ్గర వీళ్ళంతా ఆందోళన దిగారు. ఇప్పటికే ప్రభుత్వం అనేక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుంది. దాని పర్యవసానంతో చాలామంది రోడ్డును పడుతున్నారు. ఇప్పుడు ఈ రేషన్ వాహనాలు కూడా రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. ఎలా చూడొచ్చు అసలు ప్రభుత్వం తీరు? అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదండి. ఇవాళ ఇంటింటికి కూడా రేషన్ ఇచ్చే పరిస్థితుల్లో ఎంత సౌకర్యవంతంగా ప్రజలకు ఉండేది. ఫస్ట్ ఈ ఎండి ఆపరేటర్స్ని కాసేపు పక్కన పెడితే ప్రజలకు అందరికీ కూడా ఇంటింటికి రేషన్ ఇచ్చేవాళ్ళు. ఇదివరకు గతంలో క్యూ లైన్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నుంచుని 2 రోజులు 3 రోజులు నుంచునే పరిస్థితులు. ఆ పరిస్థితుల నుంచి ప్రజలకు సౌకర్యం కల్పిస్తూ మరి ఇంటింటికి రేషన్ అందించే కార్యక్రమం చేశారు. మరి దాన్ని ఒక సింగిల్ సంతకంతో దాన్ని క్యాన్సిల్ ఎట్లా చేస్తారని అడుగుతున్నాం. ఇప్పుడు 1వ తారీఖు నుంచి మీరు రావక్కర్లేదు అనేది ఏ రకంగా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు చెప్తారని అడుగుతున్నాం. ఇవాళ ఎండి ఆపరేటర్స్ ఒక్కళ్ళే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళకి సర్వీస్ చేసే వర్కర్ కూడా వీళ్ళు ఒక 9,300 మంది ఉంటే వాళ్ళు ఒక 9,300 మంది ఉన్నారు. సుమారుగా 18,000 పైచిలకు కుటుంబాలు వీళ్ళని రోడ్డు మీద పాడేస్తారా అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఈ వెహికల్స్ కాంట్రాక్ట్ కూడా ఇంకా 18 నెలలు ఉంది. ఆ 18 నెలలైనా కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ వెహికల్స్కి ఈఎంఐ ఎట్లా కట్టుకుంటారు? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే జీతాలు వాళ్ళు పొట్టలు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. సుమారుగా 18,000 రూపాయలు జీతం వచ్చే కార్యక్రమం. ఇప్పుడు మీరు నిజంగా ఏదైనా ఎక్కడైనా చిన్న చితక తప్పులు జరిగితే మీరు చర్యలు తీసుకోండి, కేసులు కట్టండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నదే దానికి. ఇప్పుడు గవర్నమెంట్లో ఎక్కడైనా తప్పులు జరిగితే దానికి చర్యలు తీసుకోండి. అంతే తప్పితే వీళ్ళని ఈ రకంగా పొట్టలు కొట్టే కార్యక్రమం చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాము. మీరు ఇమీడియట్గా ఏదైతే మీరు ఉపసంహరించుకున్నారో దాన్ని రద్దు చేయండి. మీరు ఏదైతే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా పక్క తీసే కార్యక్రమం చేస్తున్నారో వీళ్ళు మా మీద ఉన్న కక్ష ఏదన్నా ఉంటే మాతో చూసుకోండి. అంతే తప్పితే ఎండి ఆపరేటర్స్ని వాళ్ళ వర్కర్స్ని వాళ్ళపైన పొట్టలు కొట్టడం వల్ల మీకేమొస్తుంది? ఈ ఆనందం ఏంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిగా మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ఉపసంహరించుకోమని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మేము 9,260 మంది వెహికల్స్ ఆపరేటర్లు ఉన్నాం. గవర్నమెంట్ ఇంత అర్థమంతరంగా తీసేస్తుందని అసలు అనుకోలేదు. దీన్ని బట్టి చాలామంది కూడా ఉపాధి కోల్పోయామండి. ఇవాళ రోజున మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పాడేసారు. కానీ ఇంత అర్జెంటుగా మాకు ఏమీ చెప్పలేదు, చేయలేదు. ఇంత అర్జెంటుగా తీసేస్తారని కూడా మేము అసలు ఊహించలేదు. గవర్నమెంట్ తక్షణమే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు ఇంట్లో ప్రధానమైంది ఐసిడిఎస్ కేంద్రాలకి భోజనం సరఫరా కావాల్సిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. అదేవిధంగా స్కూళ్ళకి మిడ్ డే మీల్స్కి సంబంధించిన బియ్యాన్ని కూడా సరఫరా చేస్తున్నాయి. అంగన్వాడీలకి ఇన్ని కార్యక్రమాలు కేవలం ఈ వెహికల్సే చేస్తున్నాయి. ఇప్పుడు తీసేయడం వల్ల అక్కడ కూడా అడ్డంకులు ఏర్పడతాయి కదా అన్న. ఈ రోజుని ఈ కూటమి ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కక్షతో చేయడం తప్ప, నిన్న జేసీ గారు రివ్యూ మీటింగ్ పెట్టారు సార్. రివ్యూ మీటింగ్లో ఒకటే చెప్పారు, మీరు 78% పబ్లిక్లో మీ మీద మంచి ఒపీనియన్ ఉందమ్మా, 22% వ్యతిరేకత వస్తుంది. ఆ 22% కూడా రెక్టిఫై చేసుకోండి, వాళ్ళని కూడా మీరు సాటిస్ఫై చేయాలా, జాగ్రత్తగా ఇచ్చుకోండి అని నిన్న జేసీ గారు మాకు రివ్యూ మీటింగ్ పెట్టారు. నాదెండ్ల మనోహర్ గారు ఏం చేస్తున్నారు, మీకు తీసేస్తున్నాం. జేసీ గారు అయితే మాకేం చెప్పలేదు. నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్తున్నారు, మీ వెహికల్ని తొలగించేస్తున్నాం, 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల దగ్గర ఇస్తున్నాం అన్న. ఈరోజు మేము చెప్తున్నాము 18,000 కుటుంబాలు పొట్టకొట్టడం అనేది చాలా తప్పుడు దురుద్దేశం. ఇంకో విషయం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కల్పించడం మానేసి ఉన్న ఎంప్లాయ్మెంట్ని తొలగించడం అనేది ఎంతవరకు సమంజసం? ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పునరాలోచన చేయండి సార్. మేము ఇక్కడ ఎవరి పార్టీలకి సంబంధం లేదు. దయచేసి మా కుటుంబాలు రోడ్డును పడేయొద్దు. మాకు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 5 కులాలకి ఈ రైస్ వెహికల్స్ ఇచ్చారు. మా చిన్నోళ్ళ మీద మీ ప్రతాపం, దయచేసి మీరు పునరాలోచన చేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి సార్. మాకు 2027 వరకు ఉంది, ఇంకా 18 నెలల కాలం ఉంది. ఈ అంతవరకైనా కంటిన్యూ చేయండి. మాకు ఇచ్చిన జీతం చాలకపోయినా మేము ప్రతి ఒక్కరు పబ్లిక్ మమేకమయ్యి చక్కగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఒకే విషయం ఈ మీడియా ముఖంగా చెప్తున్నానన్నా, కేవలం డీలర్లో ఒక అక్కుసుతో వాళ్ళ కమిషన్ వస్తున్నా కానీ ఒక అక్కుసుతో ఈ వ్యవస్థను తీసేస్తే
పచ్చిగా మాట్లాడాలంటే పందికొక్కులుగా మనం రేపు తినొచ్చు అన్న ఒక దురుద్దేశంతో మా మీద లేనిపోని అభియోగాలు మోపి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి చేరవేసి ఇవాళ మా వ్యవస్థను తీసేసుకుంటే వాళ్ళు పార్టీలు చేసుకుంటున్నారన్న. ఈరోజు మా వ్యవస్థను తీసేస్తారంటే వ్యాన్ల దగ్గరికి మహిళలు వచ్చి మేము కూడా వస్తాం కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. అమ్మ మీరు వచ్చారనుకో మా దగ్గరికి మేము తీసుకొచ్చాం అనుకుంటారు. అలా కాదు, మీడియా వాళ్ళు మీ దగ్గరికే పంపించండి, మీరే చెప్పండి, మీరు అందరూ మాట్లాడితేనే కానీ మా ఈ వ్యవస్థ ఉండదని. చక్కగా ఉంది బాబు, ఇంటి కాదు మా వీధి దగ్గరకు వస్తుంది, మేము 20 మంది తీసుకున్నాం, పక్క వీధికి వెళ్తున్నాం, ఇంకొక 20 మంది తీసుకెళ్తున్నారు, చక్కగా తీసుకున్నామని ప్రజలే చెప్తున్నారన్న. ఈ వ్యవస్థను రద్దు చేయకుండా పునరాలోచన చేయమని కూటమి ప్రభుత్వం వారికి మరొకసారి విన్నవించుకుంటూ మా ఎండి ఆపరేటర్లు అందరి తరఫున జిల్లా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఇప్పుడు ఈ రోజున నాదెండ్ల మనోహర్ గారు గౌరవ మంత్రివర్యులు మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా తీసివేయడమే కాకుండా మా ఎండి వ్యవస్థ మీద మా మనోభావాలు దెబ్బతినే విధంగా ఎండి వ్యవస్థ అంటేనే మాఫియా అన్నట్టుగా ఎండీల వల్ల అక్రమ రవాణా జరిగిపోతుంది అన్నట్టుగా మా 9,250 మంది మీద కూడా తీవ్రమైన నెపాలు వేసి ఒకరిద్దరు ఎండీలు చేసిన తప్పుల్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఎండీ వ్యవస్థను అందరినీ కూడా ఇలా రోడ్డును పడేయడం అనేది చాలా దారుణమైన విషయం. మా కుటుంబాలు కూడా ఎలా రోడ్డు మీద పడేశారు. మాకు ఈ బళ్ళు ఆయన మాకు ఏదో ఉచితంగా ఇస్తానంటున్నారు, ఉచితంగా మాత్రం మాకు ఇవ్వడం లేదు సార్. మేము 90% సబ్సిడీతో మేము లోన్లు తెచ్చుకున్నాం, మాకు ఈ రైస్ వ్యాన్లు తెచ్చుకున్నాం, 70,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టాం, ప్రతి నెల మా జీతంలోంచి 3,000 రూపాయలు కడుతున్నాం. సంబంధిత కార్పొరేషన్ల నుంచి మాకు 6,300 రూపాయలు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్ సంబంధిత కార్పొరేషన్ నుంచి మాకు నిధులు వస్తున్నాయి తప్పితే గవర్నమెంట్ దగ్గర నుంచి 28,000 రూపాయలు మాకు ఇవ్వట్లేదండి. గౌరవ మంత్రివర్యులు దృష్టిలో పెట్టుకొని మేము 3 రోజుల్లోనే కంప్లీట్ చేసేసి రేషన్ పక్కన పెట్టేస్తున్నాం. ఏమంటే 3 రోజుల్లో కంప్లీట్ ప్రతి కార్డు కూడా పీడిఎస్ ట్రాన్సాక్షన్ మీకు లిస్ట్లో ఉంటాయి, మీ బొమ్మే ఉంటుంది సార్ ఆ సైట్లో. ఒక్కసారి చూడండి సార్, ఎవరైతే తప్పు చేస్తున్నారో అన్నీ మీకు తెలుస్తాయి సార్. ఇదేది కూడా రాతపూర్వకంగా ఏం లేదు సార్, ప్రతిదీ కూడా ఆన్లైన్లో ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ ఎంట్రీలు ఉంటాయి. మా లాగిన్ కూడా మేము ఎన్ని గంటలు లాగిన్, పొద్దున్న మా దగ్గర జవాబుదారీతనం లేదన్నారు మంత్రి గారు. ఎందుకు లేదు? పొద్దున్న 6 గంటలకు ఎంఎస్ఓ గారు ఫోన్ చేసి లాగిన్ అవ్వకపోతే మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో. మేము జ్వరం వచ్చినా సరే కష్టపడి మేము వెళ్ళి లోడ్ వేసుకుని జ్వరంతో ఉన్న అనారోగ్యంతో ఉన్న లాగిన్ వేసి ఎంఎస్ఓ గారి చేత మేము తిట్లు కూడా జేసీ ఆఫీస్ నుంచి ఫోన్లు ఇంతమంది మమ్మల్ని ఎలా పెడుతున్నాం. మేము వర్క్ చేస్తున్నాం, ప్రజలకి ఇంటి వద్దకే తీసుకెళ్ళి ప్రతి ఒక్క ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం మమ్మల్ని ఎండీలాగా మీరు ఎప్పుడు చూడలేదు. మీరు రాగానే మేము జగన్ మనుషులు. కరోనా టైంలో ఈ ప్రాణాలకు తెగించి మేము ఎండీలు, మా ఎండీ సోదరులు చాలామంది ప్రాణం పోగొట్టుకున్నారు. దయచేసి ఎండీ వ్యవస్థను చులకనగా చూడొద్దు, మీకు దండం పెడుతున్నాను మంత్రి గారు. తీవ్ర స్థాయిలో వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎట్టి పరిస్థితులు ఈ వ్యవస్థను తొలగించొద్దున్నారు. ఎందుకంటే నేరుగా 9,000 మంది వీళ్ళ మీద ఆధారపడి మరో 9,000 మొత్తం 18,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం తీసుకునే ఈ అనాలోచితమైన చర్య వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యవస్థని కొనసాగించాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు.